నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం. పొదలకూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు చెత్త సేకరణ రిక్షాలు అందజేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కూటమి పాలనలో రైతుల బాధలు పట్టించుకునే వారే లేరు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి కళ్ళాల్లో ఆరబెట్టుకుని ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పంచాయతీకి 5 ఏళ్ల పాటు సేవ చేశాం. మనుబోలు పంచాయతీలో పదవీ కాలం ముగియడంతో సర్పంచ్ కంచి పద్మమ్మ, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించిన వైకాపా నాయకులు తదితరులు. వైభవంగా శ్రీ సీతారాముల పట్టాభిషేకం. మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా జరిగిన పట్టాభిషేకం గ్రామోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పొదలకూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు చెత్త సేకరణ రిక్షాలను అందజేశారు. పొదలకూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని చెత్త సేకరణకు అవసరమయ్యే రిక్షాలను పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు. అలాగే అయ్యగారిపాలెం శ్మశాన వాటికి దారి సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ తడి పొడి చెత్తతో పాటు ప్లాస్టిక్ పదార్థాలను సేకరించేందుకు ఈ రిక్షాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నిర్దేశించిన ప్రదేశంలోనే వేయాలని సూచించారు. అభివృద్ధి ప్రజా సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన వివరించారు. ఎందుకంటే ఒకరికి డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు మనం 2-3 ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు 3-4 స్కూల్కి పంపిస్తున్నారు. ఆ తేడా గిరిజనుల్లో కనిపించింది. నేనేమంటాను, బిడ్డల్ని స్కూల్కి పంపించండి. ఫస్ట్ ప్రయారిటీ. వాళ్ళకి యూనిఫామ్ డ్రెస్సులు గవర్నమెంట్ ఇస్తుంది, ప్రభుత్వం ఇస్తుంది, వాళ్ళకి బూట్లు ఇస్తుంది, వాళ్ళ మధ్యాహ్నం భోజనం పెడుతుంది. 13,000 తల్లికి డబ్బులు వేస్తున్నారు. అందుకని పిల్లల్ని బడికి పంపించే బాధ్యత లేదు. నిన్న నేను ఎస్టీ కమిషన్ అంటే ఈ అనాథులకు సంబంధించిన కమిషన్, నేషనల్ కమిషన్ చైర్మన్ నెల్లూరుకు వచ్చాడు. మనల్ని పిలిచి పేదరికంలో ఉండే గిరిజన కుటుంబాలను తీసుకురమ్మా. ఆ గుడబలిపాడు బార్డర్లో, అల్లిపురం గుడబలిపాడు బార్డర్లో ఒక కుటుంబాన్ని తీసుకొచ్చారు. భార్య భర్త, ఆమె బాబుతో అమాయకం ఉంది. ఎంతమంది పిల్లలు అంటే 10 మంది. ఈమె భార్య 3వ భార్య అంట. 10 మంది పిల్లలంట. ఒరే ఎంతమంది పడికిపోతున్నారు చేతులు ఎత్తండి అంటే ఒక్కడెత్తాడు. 10 మందిలో ఒక్కడు పడికిపోతున్నాడు, 9 మంది పోవటంలా. ఆయన మళ్ళీ 3వ భార్యను పెళ్లి చేస్తున్నాడు. ఇది పాపం గిరిజనులో ఉండే ఆ పేదరికంలో వాళ్ళు మగ్గిపోయే పరిస్థితులు సమాజం. నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్కి ఒక నివేదిక ఇచ్చా. అక్కడ షెడ్యూల్ ఏరియా అంటారు, కొండ ప్రాంతం, శ్రీకాకుళం అరకు ఏరియా. వాళ్ళకి కేంద్ర ప్రభుత్వ పథకాలు వాళ్ళకి వర్తిస్తున్నాయి, మన వాళ్ళకి వర్తించడం. మనది ప్లెయిన్ ఏరియా అని చెప్తున్నారు. అందుకనే ఆయనకి చెప్పాను, అయ్యా అక్కడ ఉండే గిరిజనుల కంటే చల్లయానందుల పరిస్థితి చూడండి, ఇక్కడ ఎంత దారిద్ర్యంలో ఉండాలో మీకు అర్థమవుతుంది. అందుకని మీరు దేశానికి గిరిజన కమిషన్ చైర్మన్ గమనించండి అని చెప్పి ఆయనకి ఒక రిపోర్ట్ ఇచ్చా. డెఫినెట్గా నెక్స్ట్ మంత్ మీటింగ్ ఉంది.
మీ దాన్ని మీరు ఇచ్చిన పాయింట్ అన్ని నేను చర్చలో పెడతానని చెప్పేసి చెప్పారు నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్. అందుకని మీరందరూ మనం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కూటమి పాలనలో మాటలు చెప్పే నేతలు తప్ప రైతులు బాధలు పట్టించుకునే నాదుడే కరువయ్యారంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన నాయకులతో కలిసి పర్యటించారు, రైతులతో మాట్లాడారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకులతో కలిసి పర్యటించారు. పంట పొలాలు పరిశీలించి రైతులతో మాట్లాడారు. ధాన్యానికి గిట్టుబాటు ధర గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. కళ్ళాల్లో ఆరబెట్టుకున్న ధాన్యాన్ని పరిశీలించి అధైర్యపడొద్దని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా పర్యటనతో రైతులకు ఒరిగిందేమీ లేదని తెలిపారు. కోటంపాలలో అన్ని విధాలా నష్టపోతున్నామని రైతులు చెప్పారన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనే బాగుందని వారు అంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ధాన్యం విపరీతంగా వస్తోందని, కానీ రైతులు తమ పంటను ఆరబెట్టుకోవడానికి, నిల్వ చేసుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. ధాన్యం విపరీతంగా మార్కెట్లోకి ఈరోజు వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి దీనాస్థితిలో ఈరోజు రైతులు పాపం కొట్టుముట్టాడేటువంటి అవస్థలు. ఎందుకంటే రైతులకు సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. యూరియా కొరత వల్ల ఇబ్బందులు పడ్డారు. దాంతోపాటు సాగునీరు సరిగ్గా అందక కొన్ని ఇబ్బందులు పడ్డారు. వీటన్నిటిని అధిగమించి పంట చేతికి వచ్చిన తర్వాత పంటకు సంబంధించినటువంటి మద్దతు ధర లేక రైతులు ఈరోజు అష్టకష్టాలు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కౌలు రైతుల బాధలు అయితే వర్ణనాతీతం, పూర్తి స్థాయిలో నష్టపోయేటువంటి పరిస్థితి. ఈరోజు ఏ గ్రేడ్ ధాన్యం ఏదైతే ప్రభుత్వం 20,300 రూపాయలు ఇస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రకటించి 17,000, 16,500 రూపాయలకి పుట్టి నెల్లూరు జిల్లాకు సంబంధించి 850 కేజీలు పుట్టి అని చెప్పి కొలిస్తే దాని నిర్వచనమే మార్చేస్తా 940 కేజీలు పుట్టికి ఈరోజు వసూలు చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వచ్చి పర్యటించారు. ఆయన పర్యటన ఏ విధంగా సాగింది అంటే, ఎక్కడన్నా తమకు అనుకూలమైనటువంటి రైతుల దగ్గరికి తీసుకువెళ్ళి అంతా బాగే ఉందని అనిపించి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సమస్యలని మంత్రి దృష్టికి తీసుకువెళ్ళి వాటికి పరిష్కారం కనుక్కుని రైతులకి న్యాయం చేయాల్సినటువంటి అవసరాన్ని విస్మరించి, మీరు వచ్చినటువంటి మంత్రిని ఎక్కడో మీకు అనుకూలమైనటువంటి ప్రదేశాలకు తీసుకెళ్ళి రైతులు ప్రశ్నించరు కదా అని చెప్పి అక్కడ తిప్పి ఈరోజు అంతా మామ అనిపించేసి అంతా బాగుంది అని చెప్పి వెళ్తే, దానివల్ల మీరు అంతా బాగుందని చెప్పి మీరు సర్దుకుపోయేటువంటి ప్రయత్నం చేసి ప్రభుత్వం మీద మరకపడకూడదనేటువంటి ప్రయత్నం చేస్తే తీవ్రస్థాయిలో రైతులకు మీరు ద్రోహం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు గతంలో అనేక సందర్భాల్లో చూసాం. సోమిరెడ్డి ఏమనేవాడు, పుట్టికి నిర్వచనం మారిపోయింది ఎక్కువ తీసుకుంటున్నారని. ఈరోజు 940 కేజీలు తీసుకుంటున్నారు, పుట్టి 850 కేజీలు, 90 నుంచి 100 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు. దీనికి సమాధానం చెప్పేటువంటి నాదుడు కరువయ్యాడు. ఏదో ఒక విధంగా మేము మాట్లాడుతున్నాం, చేస్తున్నాం, చూస్తున్నాం అని చెప్పేవాడు తప్ప. అందుకే చెప్పేది, నిన్న కొన్ని విషయాలు చూసాం. మొన్న ఎక్కడో దగ్గర మిల్లర్లకు వణుకు పుట్టాలని చెప్పని అన్నారు. మరి మిల్లర్లు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. నిన్న సమావేశం జరిగితే ఆ సమావేశంలో అందరూ కలిసి కూర్చొని మాట్లాడాల్సినటువంటి అంశంలో నేరుగా ఈ వ్యక్తి సోమిరెడ్డి వెళ్ళి మిల్లర్లతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి మంత్రి దగ్గరికి వచ్చి, మిల్లర్లతో నేను ఫోన్లో మాట్లాడాను, వాళ్ళు 940 కేజీలు పుట్టికి కొలవమంటున్నారు అని అంటే, మంత్రి మందలించినటువంటి సందర్భం. మీకు ఏమి అవసరం వస్తే మీరు మాట్లాడారు మిల్లర్లతో మీరు ఎందుకు నెగోషియేట్ చేస్తున్నారు? వాళ్ళ సమస్యలు ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. మిల్లర్లతో మీరు మాట్లాడేది ఏంటి అని. కాబట్టి ఎమ్మెల్యేలు రైతుల బాధలు మర్చిపోయి మిల్లర్లతో మాట్లాడతా, మిల్లర్లకు వంతగా పడతా, ఈరోజు రైతులకు సంబంధించి వాళ్ళు దోచుకుంటూ ఉంటే వాళ్ళకి సంబంధించి 16,500, 17,000కి ఈరోజు పుట్టే అడ్డగోలుగా దోచుకుని వెళ్ళిపోతూ ఉంటే అనేక రకాలైనటువంటి పాపం ఇక్కడికి వస్తే కొంతమంది అసలు కొనేవాడు లేడు. రేట్లు వదిలేద్దాం, అసలు రైతులు కొనేదానికి లేక వాళ్ళ దగ్గర పాపం ఎండ పెట్టుకుని ఇదేదన్నా వర్షం. పంచాయతీకి 5 ఏళ్ల పాటు సేవ చేసేందుకు తమకు ఎన్నుకున్న అందరికీ రుణపడి ఉంటామని సర్పంచ్ కంచి పద్మమ్మ అన్నారు. మనుబోలులోని పంచాయతీలో సర్పంచ్తో పాటు వార్డు సభ్యులను ఘనంగా సన్మానించి మెమోంటోలు అందజేశారు. సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో మనుబోలు పంచాయతీలో సర్పంచ్ కంచి పద్మమ్మతో పాటు వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. వారికి మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పద్మమ్మ మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. తమను పంచాయతీకి ఎన్నుకున్నందుకు అందరికీ రుణపడి ఉంటామని ఆమె వివరించారు. ముందాగా ఇప్పటి వరకు మరి పంచాయతీని 2 సార్లు మరి ఆమె నడిపించి
మంచి శుభ పరిణామం. అది అందరికీ వచ్చే ఇది అవకాశం కాదు, అరుదైన అవకాశం భగవంతుడు దానికి ఇచ్చాడు. అందరూ అదే మాదిరి గ్రామ ప్రజలు కూడా ఆమెను ఆదరించారు. మరి అదే మా జిల్లా గౌరవ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆశీస్సులతో, డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులతో, మన గ్రామ ప్రజలందరి ఆదరణతో ఆమెకు భగవంతుడు మరి ఈ పదవి కాలం పూర్తయిన సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆమెను అభినందిస్తూ, అదే మాదిరి ఇప్పుడు గెలిచినటువంటి ఉప సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి గారిని, ప్రతి ఒక్క వార్డు మెంబర్ని పేరు పేరున అభినందిస్తూ, మరి 5 సంవత్సరాలు చాలా ఎక్కడా కూడా వివాదాలు లేకుండా శుభంగా మరి ఈ సంతోషంగా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా సేవలు అందించినందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ, మరొకసారి భగవంతుడు వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి ప్రసాదించాలని, అదే మాదిరి మరి ఎలక్ట్ అయిన ప్రతి ఒక్కరికి సర్పంచ్ ఉప సర్పంచ్ అందరికీ కూడా 2014లో ఇక్కడ ఉండే నాయకులు కావచ్చు, చాలా మంది చాలా కష్టపడి అపోజిషన్ పార్టీలో ఉన్నాం మనం. అప్పుడు చాలా కష్టపడి కంచిపట్నం గెలిపించడం జరిగింది. తర్వాత కాలం జరిగింది. 2014 ఎలక్షన్ ముందే చాలా మంది 2014 అంటే 2019 ఎలక్షన్ ముందే ఈ 2-3 సంవత్సరాల క్రితమే అధికార పార్టీలోకి పోవడం, ఇక్కడ ఉండే నాయకులు గెలిచి వైసీపీలో గెలిచి అధికార పార్టీలోకి పోయేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కంచిపట్నంలోకి చాలా ప్రెషర్స్ వచ్చాయి. అప్పుడు నాకు కూడా తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె దాటకుండా వైసీపీలో ఉండడానికి నిజాయితీ కోసమే ఆమెకు రెండోసారి 10 సంవత్సరాలు ఉండేటట్టు సర్పంచ్గా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఇది పద్మమ్మకే ఇద్దాం, మనం పద్మమ్మకి ఇచ్చి మనం పద్మమ్మని గెలిపించుకుందాం. ఎందుకంటే ఇందాక మధుమాన్ చెప్పినట్టు నీతి, నిజాయితీ, మంచి చేయాలన్న తపన, మంచి మనస్సు. పార్టీలు చూడలే, ఆమె ఎవరిని చూడలే. ఎవరు వచ్చి అడిగినా కూడా అయ్యా రండి అయ్యా చేసుకోండి, మీకు ఏదన్నా మా వల్ల సహాయం పడితే చేయగలము అన్న ఒక్క కాన్సెప్ట్తోనే ఈ 10 ఏళ్ల పాటు ఆమె సర్పంచ్గా చేశారు. కాబట్టి ఆమెకు ప్రత్యేకంగా నేనైతే ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటాను, మేము మామూలుగా కూడా మాట్లాడుకునేటప్పుడు మనకు అదృష్టం వద్దా. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉండడము, ఆ 10 ఏళ్ల కాలంలో నేను నీకు సమస్యగా ఉండడము, ప్రతిసారి కూడా ప్రతి ఒక్క మీరు పేర్లు పెంచే ప్రతి దాంట్లో కూడా నాకు కూడా భాగస్వామ్యాన్ని కల్పించినందుకు. అందుకని మమ్మల్ని ఇక్కడ ఉంచినందుకు ఈ గ్రామానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ గ్రామస్తులకి ఎప్పుడైనా సరే మనం ఈ గ్రామం మనందరం ఒక యూనిట్గా, ఒక కుటుంబ సభ్యులుగా పనిచేస్తున్నాం తప్ప ఇంకొకలా లేదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అందరూ చెప్పారు పెద్దలు, మాకు ఎలాంటి వ్యక్తి అంటే గోవర్ధన్ అన్న మేము ఉన్నప్పుడైనా ఎప్పుడైనా కూడా అన్న నాకు ఈ పని ఇది కావాలంటే వెంటనే నో అనే చెప్పిన ఎరగనే లేదన్నా. నీకు ఏది కావాలంటే అది చేసే టైపులో మనకు సహాయ సహకారాలు అందించారు. అలా అందించబట్టే ఈ గ్రామానికి 2 సచివాలయాలు కట్టగలిగాం, 2 ఆర్బీకేలు కట్టగలిగాం, ఒక హెల్త్ సెంటర్, ఒక హాస్పిటల్ కట్టగలిగాం, అడిగినన్ని సిమెంట్ రోడ్లు వేయగలిగాం, అడిగినన్ని డ్రైన్లు కాగలిగాం. ఏమి కావాలనుకుంటే అన్ని చేయగలిగాం. మనుగోలు పంచాయతీ నందు మనుగోలు పంచాయతీ పదవి 5 సంవత్సరాలకు ప్రెసిడెంట్ కంచి పద్మమ్మ, వైస్ ప్రెసిడెంట్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ఈ వేదికని ఇక్కడికి వచ్చే వేదిక మీద కూర్చున్న పెద్దలకి, పత్రికా విలేకరులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటున్నాను. 2 దఫాలు కంచి పద్మమ్మని నమ్మకంతో పదవి ఇవ్వడము, 2 సార్లు పూర్తి చేసుకొని ఈరోజు మనుగోలు పంచాయతీకి ఒక వని తెచ్చిన వనితగా నేను అభినందిస్తున్నాను. కంచి పద్మమ్మ ఎక్కడ ఏ విషయంలోనూ ఏ ప్రజాభం లేకుండా ఈ 10 సంవత్సరాలు పూర్తి చేసింది. అదేవిధంగా ఇక్కడ ఈ కడివేటి చంద్రశేఖర్ వైస్ ప్రెసిడెంట్గా అయింది. ఇచ్చిన విద్యుత్ ధర్మాన్ని, పంచాయతీ గౌరవాన్ని ఖచ్చితంగా నిలబెట్టిన నిన్ను ఎల్లప్పుడూ చాలా గొప్పగా 10 మంది 10 కాలాల పాటు చెప్పుకునే ఒక చరిత్రను సృష్టించారు. నీకు తోడుగా నీడగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా పనిచేసింది. ఇవాళ వైస్ ప్రెసిడెంట్గా కడివేటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఒక చురుకైన పాత్రని పంచాయతీలో అవలంబించడం జరిగింది. ఏదైతే మీ బాడీ ఓ మంచి బాడీ, మీ బాడీ ఒక పవిత్రమైనటువంటి బాడీ. ఎవరికి అంత తావిపోకుండా ఈ పంచాయతీ డిపిఓ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ దాకా ఏ ఒక్కరి దగ్గర కూడా
ఒక్క అరిమరగల్లాకుండా చేసేటువంటి చరిత్ర ఉంది. అందుకని ఆ భగవంతుడు నిన్ను మీరు మీకు ఇవ్వాలని మీరు కానీ మీ తోటి నంబర్స్ కానీ అందరికీ ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ మన మండల పార్టీ అధ్యక్షులు హరగోపాల్ రెడ్డి గారికి, వెంకటరమణారెడ్డి గారికి, రవీందర్ రెడ్డి గారికి, రాజేశ్వరమ్మ గారికి, వేణుగోపాల్ యాదవ్ గారికి, మా సహచర వార్డు మెంబర్లందరికీ మరియు గ్రామ కార్యదర్శి గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ గ్రామంలో మేము కూడా ఒక వార్డు మెంబర్గా ఎలక్ట్ అయ్యి ప్రజల ఆదరణతో ఈ 5 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా గ్రామంలో ఎక్కడ ఏ కలతలు రాకుండా ఈ 5 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసినందుకు గాను కంచి పద్మవ్వ గారికి, అదేవిధంగా కడివేటి చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, నాయకులు ముంగర రవీందర్ రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు దాసరి భాస్కర్ గౌడ్, ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, బొమ్మిరెడ్డి మసూదన్ రెడ్డి, దువ్వూరు సుధాకర్ రెడ్డి, కుడుముల వెంకటరమణయ్య గౌడ్, దాసరి మహేంద్ర వర్మ, చల్లా నవకోటి, ఎంపీటీసీ మాజీ సభ్యులు వేణుగోపాల్ యాదవ్, కంచి మణి, పరిమళ శివరాం, చలగల దయాకర్, పంచాయతీ కార్యదర్శులు శ్రావణి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. పరిశుద్ధ మంగళవారం అనేది యేసుక్రీస్తు శిలువ వేయబడ్డానికి ముందు పవిత్ర వారంలో వచ్చే 2వ రోజు. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌలు పేతురు లోథరన్ సంఘంలో శత్రువు కుట్ర లోకానికి రక్షణ అనే అంశంపై ధ్యానించుకున్నారు. సంఘ కాపరి ప్రవీణ్ రాజ్ క్రైస్తవులచే ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఎల్సీసీ మరియు పీసీసీ సభ్యులు పాల్గొన్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగముల్లో ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం. అయితే నేను బతుకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్ల వలె ఉంటిని, నమ్మ చెట్టును దాని ఫలమును నశింపజేయుదుము రండి. వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకు వారిలో నుండకుండా వారి నిర్మూలము చేయదుము రండని వారు నా మీద చేసిన దురాలోచనలను నేను ఎరుగకయుంటిని. ఆమేన్. ఇంతటితో ఈ వాక్యము ముగించాను. కృపగల తండ్రి, స్తోత్రముల దేవ, మీరు మాకు కలుగజేసిన ఈ మంచి సమయమును బట్టి మీకు విలదగా స్తోత్ర. పరిశుద్ధ వారములోని మంగళవారం మా ప్రభువ ఆరాధనలో మాకు తోడుగా ఉండి మీ ప్రసన్నతలో మమ్మల్ని నడిపిస్తున్నావు. అందును బట్టి మీకు ఎదగా స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువ ఈ సమయంలో మీ మాటలు ధ్యానం చేయబోతున్నాం. ప్రభువ మాతో మాట్లాడమని, నన్ను ఈ సమయంలో మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీరే ముందుండి నన్ను మీ నోటు బోరగా వాడుకునమని మీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చో. ప్రభువునందు ప్రియ సంగమ, పరిశుద్ధ వారములోని మంగళవారం మీ మధ్యకు రావడానికి దేవాతి దేవుడు నాకు కలుగజేసిన గొప్ప అవకాశం. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి రెవరెండ్ ప్రవీణ్ రాజు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏమిటి అని మనం చూస్తే, వారు గృహాల్లో ఏమో విగ్రహారాధన ఉంటుంది, గృహాల్లో విగ్రహారాధన ఉంటుంది, కానీ మందిరంకి వస్తే యెహోవాని ఏం చేస్తారంటే వాళ్ళు ఆరాధన చేస్తారు. ఎట్లా ఆరాధన చేస్తారంటే, ఆ మందిరము చూసి మా మందిరం ఎంత వైభవము అన్నారు, మా ఉన్నతమైన దేవుడు మా దేవుడు అన్నారు. కానీ ఇల్లు వదిలిచ్చి మందిరానికి వస్తే దేవుడు అన్నారు, మందిరం వదిలివేస్తే మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ విగ్రహారాధన చేస్తున్నారు. ఇది దేవుని దృష్టికి చాలా అసహ్యంగా కనపడ్డది. కాబట్టి ప్రవక్త అయిన ఇర్మియాను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. నీ నోట నా మాటలు ఉంచేదను, ధైర్యంగా వెళ్ళు, నేను చెప్పిన మాటలు నువ్వు ప్రవచించు అని చాలా గొప్పగా ఆయన హెచ్చరిక చేసినటువంటి విధము మనం చూడగలం ప్రియమైన వాళ్ళం. కాబట్టి ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే, ఇక్కడ ఆయన ఈ ప్రవచనాన్ని దేవుడు చెప్పాడు, ఆయన ప్రవచిస్తున్నాడు. దేవుడు చెప్పాడు, ఆ ఆదేశాలను ఆయన పాటిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు, ఆ క్రమంలో ఆయన జరిగిస్తూ ఉన్నాడు. కానీ చాలా సందర్భాల్లో మనం గమనించినప్పుడు ఈ పదే పదే హెచ్చరిక అనేది ఏ మనిషికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉంటుందా? పదే హెచ్చరిక చేయడం ఎంతమందికి ఇష్టము చెప్పాలి ప్లీజ్. ఏం కాదు, ఎంతమందికి ఇష్టము?
ముఖ్యంగా పాస్టర్లు ఏం చేస్తుంటారంటే అది శుక్రవారం కాదు, కుటుంబ ప్రార్థన కాదు, ఉపవాస కూడిక కాదు, ఇలాంటి ప్రార్థనలు కాదు. ఏం చేస్తుంటారు పాస్టర్లు? ఏకధాటిగా హెచ్చరిక చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే హెచ్చరిక చేస్తుంటాడో మనకు వేళ్ళు ఆడికి వెళ్ళిపోతుంటాయి. చెప్పాలమ్మా ప్లీజ్ అమ్మా, ఇంటరాక్ట్ అవ్వండి, నో ప్రాబ్లం. మన వేళ్ళు ఆడికి వెళ్ళిపోతాయి, వెళ్ళిపోయి దాన్ని ఏమంటారంట, దురద. ఇవన్నలే మన వల్ల కాదు. మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల భాగంగా మంగళవారం రాత్రి శ్రీ సీతారాముల పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ట్రాక్టర్పై కొలువుదీర్చి వివిధ రకాల పూలతో అలంకరించారు. బాణాసంచా మోతలు, డీజే సౌండ్ల నడుమ గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గ్రామ పెద్దలు చేడిమాల బుజ్జిరెడ్డి, సుమలత, గ్రామ సర్పంచ్ చేడిమాల రమణకుమార్ రెడ్డి, శ్రీలత దంపతులు వ్యవహరించారు. మనుబోలు కోదండరామపురంలో కొలువైన శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల భాగంగా మంగళవారం రాత్రి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా వేమూరు శ్రీనివాసులు రెడ్డి, సుజనమ్మ దంపతులు వ్యవహరించారు.
ददाति मदव्यो सानीति एकधा नमस्करोमि ओम इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते परं समूढ भवति शतायुष्पुरुषस्ततेन्द्रिय आयुस्ते वयं वैश्रवणाय कुर्महे समे कामान् कामकामाय చేసిన వస్తామండి అర్థం కావట్లే ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి ధాన్యం ధనం వసం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం. పొదలకూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు చెత్త సేకరణ రిక్షాలు అందజేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కూటమి పాలనలో రైతుల బాధలు పట్టించుకునే వారే లేరు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి కల్లాల్లో ఆరబెట్టుకుని ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పంచాయతీకి 5 ఏళ్ల పాటు సేవ చేశాం. మనుబోలు పంచాయతీలో పదవీకాలం ముగియడంతో సర్పంచ్ కంచి పద్మమ్మ, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించిన వైకాపా నాయకులు తదితరులు. వైభవంగా శ్రీ సీతారాముల పట్టాభిషేకం. మనుబోలు మండలం చెల్లోపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా జరిగిన పట్టాభిషేకం గ్రామోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.